నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు బొక్కగా ఉన్నావు, ఇలా సరదాగా అనే మాటలు టీనేజర్స్కి సూసైడ్ వరకు వెళ్తాయి. టీనేజ్లో వచ్చే బాడీ చేంజెస్ గురించి నెగిటివ్ కామెంట్ చేయడం వల్ల టీనేజ్లో ఉన్న పిల్లలు డిస్మార్ఫిక్ డిజార్డర్లోకి వెళ్తారు. ఈ నెగిటివ్ కామెంట్ పిల్లలు వినడం వల్ల అదే వాళ్ళ బ్రెయిన్లో పెట్టుకొని వాళ్ళు అద్దం ముందు నిల్చొని వాళ్ళని వాళ్ళు చూసుకున్నప్పుడల్లా నేనేం బాలేను, నేను నల్లగా ఉన్నాను కదా, నేను లావుగా ఉన్నాను కదా, ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువగా పిల్లల్లో కలుగుతాయి. పేరెంట్స్ మీరేం చెప్పాలి? మీ పిల్లలు ఎలా ఉన్నా సరే మీకు బంగారాలు. మీ పిల్లలు మీరు అందంగా ఉన్నారు, నీకన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు, అందరికన్నా నువ్వే అందంగా ఉన్నావు. పిల్లలకి మీరేం చెప్పాలి? ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పాలి. మీ పిల్లల కన్నా అందమైన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరూ యూనిక్ కదా. సో మీ పిల్లలు కూడా చాలా చాలా స్పెషల్. పిల్లల్ని టీనేజ్లో ఉన్న పిల్లలనైనా సరే, చిన్న పిల్లలనైనా సరే ఎప్పుడూ బాడీ షేమింగ్ చేసి ఎవ్వరూ కూడా బాధ పెట్టకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ యూనిక్ పీస్, ఎవరికి వారే సాటి, ప్రతి ఒక్కరూ అందమైన వాళ్ళే ఈ ప్రపంచంలో. సో పేరెంట్స్ మీరు మీ పిల్లలకి ఒక నమ్మకాన్ని కలిగించండి. మీరు పిల్లలకి ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే పిల్లలకి మీరు సపోర్ట్గా ఉండండి. మీరేమంటారు పేరెంట్స్? మీరేమనుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ చేయండి. బాయ్.